ఈరోజు మనం వాక్య ధ్యానంగా సామెతలు 23వ అధ్యాయము 4 నుండి 8 మాటలు చదువుకుందాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి ఉంచిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివారి మేలును ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు నాశింపకము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు. నీవు తినిన దాన్ని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము. అట్టివాడు నీ మాటలు వినగా నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. హల్లెలూయా. ఈరోజు మనము మనిషిలో ఇలాంటి స్వభావాలు ఉంటాయి. మొదటిది ఏమిటంటే బాగా డబ్బు సంపాదించాలి అనే స్వభావం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నీకు డబ్బు బాగా సంపాదించాలనే ఆశ కోరిక నీ మనస్సులో ఉంటే మొదటిగా దానిని తీసివేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరంటారేమో చాలామంది, అదేంటండి డబ్బులు లేకుండా ఈ భూమి మీద ఎవరెలా బ్రతుకుతారు, డబ్బులు లేకుండా ఎవరు ఏ పని చేయలేరు కదా, మరి దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, మనిషికి డబ్బు బ్రతకడానికి అవసరము, కానీ డబ్బు వలన మనిషి చెడిపోకూడదు అనేది దేవుని యొక్క మాట. డబ్బు ఉండడము తప్పు కాదు, ఆ డబ్బు మనుషులకు ఉపయోగపడడము తప్పు కాదు, కానీ మనిషికి అవసరానికి మించిన డబ్బు ఉండడం అనేది దేవునికి ఇష్టము లేని పని. హల్లెలూయా. ఈ మాటను మనం చూసుకున్నప్పుడు మనకి ఎవరో ఒకరు ఉదాహరణగా కనబడాలి కదా. బైబిల్లో మనం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే, వీరు డబ్బు ఆశ లేదని చెప్తున్నారు కదా, ఈ భూమి మీద డబ్బు ఆశ లేని వారు ఎవరున్నారండి, డబ్బు అంటే ఇష్టం లేని వారు ఎవరున్నారు అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బైబిల్లో కొంతమంది డబ్బు ఆశ కలిగి వారు ఏమైపోయారు, డబ్బు మీద ఆశ లేకపోయినా ఎంత కీర్తిని గడించారు అని మనం బైబిల్లో చూసినప్పుడు, మొదటిగా మనము చూస్తే ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనములో మనకు అక్కడ లోతు కనబడతాడు. ఆ లోతు అబ్రహాముకి సహోదరుడు కుమారుడు, అంటే అన్న కొడుకు కావచ్చు, లేకపోతే తమ్ముడు కొడుకైనా కావచ్చు. ఈ లోతు అబ్రహాము కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు వీరి ఆస్తి బంగారము పశువులు అన్నీ ఎలా ఉన్నాయంట, అబ్రహాము లోతు కలిసి బ్రతకలేనంత విస్తారంగా ఉందంట. హల్లెలూయా. అంటే ఇక్కడ లోతుకి అబ్రహాముకి వారు ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటంట, వారు ఇద్దరు కూడా కలిసి బ్రతకలేనంత ఆస్తి అబ్రహాముకి లోతుకి కలిగిందంట. అయితే అబ్రహాం అయితే తనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి, తనకి కలిగిన సంపదను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కానీ లోతైతే తనకు కలిగిన సంపదను బట్టి,
తనకి కలిగిన విస్తారమైన బంగారము కానీ, పనివారు కానీ, పశువులను బట్టి ఆయన శరీర సంబంధంగా ఆలోచించడం ప్రారంభించాడు. అయితే ఒకరోజు అబ్రహాముకి అనిపించిందంట, ఈ ఆస్తి వలన, ఈ సంపద వలన మనము ఇద్దరి కలిసి బ్రతకడము సాధ్యము కానిది, కాబట్టి నీవు నన్ను విడిచి వెళ్ళిపో అని అబ్రహాము లోతుతోటి చెప్పాడంట. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే లోతుకి కలిగిన ఆస్తిని బట్టి, లోతుకు కలిగిన ధనమును బట్టి నీతిమంతుడైన అబ్రహాము నుండి దూరం అయిపోయాడు లోతు. ఈరోజు కూడా యేసు ప్రభువు ఈ మాటను ఎందుకు చెప్తున్నారు అంటే, చాలామంది డబ్బు సంపాదించాలనే ఆలోచనలో, డబ్బు కూడబెట్టాలనే ఆలోచనలో, డబ్బును అందరికన్నా ఎక్కువగా సమకూర్చాలి, మా బంధువులందరిలో నేనే గొప్పగా ఉండాలి అని వారికి కలిగిన నీతిని విడిచిపెడతా ఉన్నారు, వారికి కలిగిన మంచితనమును విడిచిపెడతా ఉన్నారు, వారికి కలిగిన దేవుని భయమును విడిచిపెడతా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు ధన సమృద్ధి చేసుకోవాలనే ఆలోచన నీకు వస్తే మొదటిగా దాన్ని నీ హృదయములో నుండి తీసేయి. ఎందుకంటే ఆయన అంటాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, భూమి మీద ఉన్న జంతువులకి సమయానికి గడ్డిని సమకూరుస్తున్నాను, అన్నిటినీ ఏర్పాటు చేస్తున్న నేను నిన్ను పోషించలేనా అని మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవుడు. అయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. అయితే మనము చేయవలసింది ఏమిటంట, మనము సంపాదించాలని ఆ కోరికని, ఆశని హృదయములో నుండి దూరము చేయాలంట. ఒకవేళ దూరము చేయకపోతే అదేమైపోయిందంట, ఆకాశములో ఉన్న పక్షిరాజు ఎలా అయితే రెక్కలు చాచి ఎగిరిపోతుందో అలా నీ దగ్గర నుండి డబ్బు ఎగిరిపోతుందంట. చాలామంది చూస్తూ ఉంటాం, కొంతమంది అయితే ఎంత కష్టపడతారో నేను సంపాదించాలని, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. తనకన్నా ముందుగా వెళ్తున్న వాళ్ళని చూసి అనుకుంటాడు, అదేంటి నేను ఇంత సంపాదించాలనుకున్నా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, నాకన్నా వెనక వచ్చాడు బాగా సంపాదించుకుంటున్నారే అని హృదయంలో బాధపడి సనుక్కుంటూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన మనకి కావలసినది ఇస్తాడు, కానీ దాని వెంట మనము పరిగెత్తకూడదంట. హల్లెలూయా. ఎందుకంటే ఇదే లోతు తన తండ్రి దగ్గర నుండి విడిపోయిన తర్వాత, అబ్రహాము దగ్గర నుండి విడిపోయిన తర్వాత ఈయనకి సొదొమ ఎలా ఉందంట, దేవుని పట్టణములాగా కనబడిందంట. పరలోకములాగా, దేవుని పట్టణములాగా లోతు కనబడినప్పుడు ఆ సొదొమ మీదకి ఆ చుట్టుపక్కల ఒక 5 రాజులు వచ్చి సొదొమ మీద అందరూ దొమ్మిగా పడి వారి ఆస్తులని, వారి సంపదని అవన్నిటిని దోచుకొని వెళ్ళిపోయారంట. అంటే ఈ లోతు అనుకున్నాడు, నేను నా పినతండ్రి ఇద్దరము కలిసి బ్రతకలేనంత ఆస్తి వచ్చింది కాబట్టి నేను విడిగా వెళ్ళిపోతాను, నేను ఆయనకి సపరేట్గా ఉండాలనుకుంటున్నాను అని ఆయన నుండి దూరమైపోయిన తర్వాత ఈయనకి కలిగిన సంపదనంతా వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారంట. హల్లెలూయా. అంటే ఎలా ఉంది ఇప్పుడు ఈయన పరిస్థితి? ఆకాశానికి పక్షిరాజు ఎలా ఎగిరిపోతాడో అలా ఒక్క క్షణములోనే ఆయన సంపాదించిన సంపాదనంతా కూడా సొదొమ చుట్టూ ఉన్న రాజులు దోచుకొని వెళ్ళిపోయారంట. ఈరోజు
దేవుడు కూడా మనకు అదే చెప్తూ ఉన్నాడు. మన డబ్బునైనా మనకున్న వాటినైనా మనము ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకములో మనము కూర్చుకోవాలంట. హల్లెలూయా. తినడానికి, ఉండడానికి, మన వస్త్రము కట్టుకోవడానికి దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ అంతకు మించి మనము ఎక్కువగా ఆలోచిస్తే అది మన దగ్గర ఉండదంట. అయితే అదే అబ్రహాము దగ్గర ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన దమస్కు అయిన ఎలియాజర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఒక బానిసగా కొనబడిన వాడు ఈ ఎలియాజరు. అబ్రహాము హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ ఎలియాజరు నా ఆస్తి అంతటికి వారసుడు అని అబ్రహాము ఆలోచిస్తున్నాడు. కానీ ఈ ఎలియాజరుకి మాత్రము అబ్రహాము దగ్గర ఉన్న సంపాదన మీద ఆశ లేదంట. హల్లెలూయా. ఈ ఎలియాజరు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు సహాయకుడు అనే అర్థం. నిజంగానే అబ్రహాముకి దేవుని సహాయముగా పంపబడిన వాడు ఈ ఎలియాజరు. ఈ ఎలియాజరు అబ్రహాము దగ్గర పనివాడైనా ఈయనకి కలిగిన పేరును బట్టి, ఈయనకి కలిగిన మంచి బుద్ధిని బట్టి లాబాను అనే వ్యక్తి ఈ ఎలియాజరును యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా అని మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దగ్గర పనివాడుగా ఉన్న ఎలియాజర్కి డబ్బు లేదు, అయినా కానీ మంచి బుద్ధి, మంచి పేరు ఉంది ఎలియాజర్కి. మనం అనుకుంటాము డబ్బుతోనే మనకి గౌరవ మర్యాదలు వస్తాయని, డబ్బుతోనే మనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఎలియాజరు దగ్గర డబ్బు లేదు, ఆయన ఏమి ఆస్తిపరుడు కాదు. కానీ మనుషులు ఎలియాజరును చూసినప్పుడు ఏమంటున్నారు? దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా. ఆ పేరు ఎంతమందికి ఉందండి? మనలో చాలామందికి ఆ పేరు లేదు. మనం అనుకుంటాం డబ్బుంటే పేరు వస్తుంది అని. కాదండి, మంచి బుద్ధి ఉంటే, మంచి ప్రవర్తన ఉంటే, మంచి క్రియలు మన దగ్గర ఉంటే మనల్ని దేవుని దగ్గర ఆశీర్వదింపబడిన వారు అని పొగుడుతారు మనుషులు. లోతైతే ధన సమృద్ధి చేసుకోవాలనుకున్నాడు. నీతిమంతుడైన అబ్రహామును విడిచిపెడితే ఆయన ధనాన్ని ఇంకొకరు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారట. అందుకు దేవుడు అంటున్నాడు, మీకు ధనమును సంపాదించాలనే ఆశ, కోరిక ఒకవేళ మీ హృదయంలో కలిగితే దానిని విడిచిపెట్టేయండి. విడిచిపెడితే మనము కూడా ఎలియాజరులాగా దేవుని చేత పిలువబడతాము. హల్లెలూయా. రెండవ వ్యక్తిని మనము బైబిల్లో చూస్తే, ఎదుటి వారి మేలును ఓర్చుకోలేని వారితో మనము సహవాసము చేయకూడదంట. అంటే మనం బాగా బ్రతుకుతుంటే చాలామంది అంటారు కదా, పచ్చని కాపురంలో ఏదో చిచ్చు పెట్టారండి వీళ్ళు వచ్చి అంటారు కదా, వారు ఎదుటి వారి మేలును ఓర్చుకోలేని వారు. ఈ మాట మనకి బైబిల్లో యేసు ప్రభు దినాల్లో మనకి కనబడుతుంది. ఈ మాటను మనము చూసినప్పుడు యేసు ప్రభు ఒకరోజు పరిచర్య నిమిత్తము వెళ్తే, పరిసయ్యుడు అనే ఒక సీమోను ఆయన యేసు ప్రభు, లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యేసు ప్రభుని భోజనము కొరకు పిలుస్తాడంట. యేసయ్య, మా ఇంటికి ఈరోజు నువ్వు భోజనానికి రావాలి, మా ఇంటిలో నీ కొరకు విందును ఏర్పాటు చేస్తున్నాము, నీవును నీ శిష్యులు ఇద్దరు కలిసి రావాలి అని యేసు ప్రభుని పిలిచినప్పుడు యేసు ప్రభు ఆ భోజన పంక్తికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ఆ పరిసయ్యుని ఇంటిలో ఉన్నాడు అని ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ వినిందంట.
విని ఆమె ఒక అత్తరు తైలపు బుడ్డిని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన పాదముల మీద పడి తన కన్నీళ్ళ చేత ఆ పాదాల్ని కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఆ తైలం ఆమె ఏదైతే తెచ్చిందో ఆ తైలమును ఆయన కాళ్ళకు పూస్తూ ఆయనని అలా ఆ గౌరవిస్తూ ఉన్నప్పుడు ఈ సీమోను అక్కడ జరిగే సంభవాన్ని చూస్తా హృదయంలో అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడంటే, ఈయన నిజంగా ప్రవక్త అయితే, యేసు ప్రవక్త అయితే, ఆమె చెడిపోయిన స్త్రీ కదా, పాపాత్మరాలైన ఆమె తాకుతూ ఉంటే ఆయన ఎందుకు ఊరకనే ఉన్నాడు అని హృదయములో దేవుని పట్ల ఆమె మీద కలిగిన కనికరాన్ని బట్టి ఈ సీమోను ఏం చేస్తున్నాడంట, సనుక్కుంటున్నాడంట. పైగా పరిసయుడు అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రత్యేకింపబడినవాడు, లోకములో నుండి పాపములో నుండి మనుష్యుల మధ్యలో నుండి ప్రత్యేకింపబడినవాడు పరిసయుడు. కానీ ఈయనకి ఆ లక్షణాలు లేవు. ఏ లక్షణాలు లేవంట? పాపుల కొరకు ప్రార్థించడం కానీ, పాపులని దేవుని మాటలు చెప్పి నీతిమంతులుగా తయారు చేయడం కానీ, ఈ లక్షణాలు ఈ సీమోనుకి లేవు. కానీ యేసు ప్రభుకి పరిచర్య చేస్తున్న దానిని బట్టి ఆమెను చూసి ఆయన అన్నాడంట, కనికరమైన మనస్సుతోటి ఇప్పటి నుండి నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నాడంట. హల్లెలూయా. యేసయ్య క్షమించాను అని చెప్పిన వెంటనే ఈ సీమోను హృదయంలో లెక్కలేసుకుంటున్నాడంట. ఇంత పాపాత్మరాలైన స్త్రీని ఈయన ఎలా క్షమిస్తాడు? ఈయనకు అధికారం ఎలా వచ్చింది? అసలు ఎందుకు ఈయనని క్షమించాలి అని హృదయములో అనుకుంటూ ఉంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడంట. ఒక వ్యక్తికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అప్పు ఉన్నారనుకోండి, ఇంకొక వ్యక్తి అంతకు మించి ఎక్కువ అప్పు కలిగి ఉంటే ఇద్దరు రుణాలు క్షమించబడ్డాయి. మరి వారిద్దరిలో ఎక్కువగా ఎవరు ఆనందిస్తారు అంటే, ఎక్కువ అప్పు రుణస్థుడే తండ్రి సంతోషించేది. ఎక్కువ అప్పు ఎవరికైతే ఉంటుందో అది తీర్చబడినప్పుడు ఆ వ్యక్తి సంతోషిస్తాడు. అంటే ఆ సీమోను అనుకుంటున్నాడు, అంటే నాకంటే కూడా ఆమె ఎక్కువ పాపాలు చేసింది కాబట్టి యేసు ప్రభు ఆమె పాపాలు క్షమించాడు, నాకన్నా అధికంగా ఆమెను ప్రేమిస్తున్నాడని మనస్సులో ధ్యానము చేస్తూ ఉన్నాడంట. ఈ సీమోనికి యేసు ప్రభు ఆయనతో ఉండడం వరకే నచ్చింది. కానీ యేసు ప్రభు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అన్నా, ఇంకొకరిని ఆదరిస్తున్నాడు అన్నా, ఇంకొకరి పాపములు క్షమిస్తాను అని చెప్పినా ఈయన హృదయము ఒప్పుకోవడం లేదంట. అంటే ఎదుటి వారికి మంచి జరుగుతుంది అంటే ఓర్చుకోలేని తత్వము కలిగిన వాడు సీమోను. అందుకు ఆయన అంటున్నాడు, ఎదుటి వారి మేలును ఓర్చుకోలేని వారితోటి కలిసి భోజనము చేయకూడదంట. ఎందుకంటే హృదయంలో ఏం చేస్తాడంట, లెక్కలేసుకుంటూ ఉంటాడంట. కొంతమంది ఉంటారండి, పేరుకైతే పిలుస్తారు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని. వెళ్ళామనుకోండి, మనం వెళ్ళిన తర్వాత అనుకుంటూ ఉంటారు, మా ఇంటికి పలానా వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఇంత ఖర్చు అయిందండి మాకు ఈ నెలలో, వాళ్ళు రాకపోతే మాకు ఖర్చు అయ్యేది కాదండి అని పెట్టి మరలా ఏం చేస్తారు, ఇలా సనుక్కుంటూ ఉంటారు. అలా సనుక్కున్న వారి ఇంటికి వెళ్ళి నువ్వు భోజనము చేస్తే అది నీ ఒంటికి పట్టదంట. హల్లెలూయా. అదే చాలామంది అంటారు, దిష్టి తగిలిందండి అని. దాని పేరు దిష్టి కాదు, ఓర్చుకోలేకపోయాడు కాబట్టి నువ్వు తిన్న ఆహారము నీ కడుపులో లేదు.
సీమోను కూడా ఓర్చుకోలేకపోయాడు ఆ పాపాత్మరాలైన స్త్రీని చూసి. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు, నీవు కూడా పాపివేనని ఆయనకి తెలియచేశాడు. ఆయన ఇంకా భోజన పంక్తి నుండి లేచి పరిచర్యకి వెళ్ళిపోయాడంట యేసయ్య. మనం అనుకుంటాం బైబిల్లోనే ఉంటారు ఇలాంటి వాళ్ళని. మనం బాగా గమనిస్తే మనకు కూడా కనబడతారు అక్కడక్కడ. ఇంకా మూడవది మనము చూస్తే, బుద్ధిహీనుడిగా మాట్లాడే వారితోటి కూడా మనము సహవాసము చేయకూడదంట. హల్లెలూయా. ఇది కూడా యేసు ప్రభు జీవితంలో జరుగుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనములో మనం అక్కడ నుండి చూస్తే, అక్కడ హేరోదు అనే ఒక రాజు ఉంటాడు. ఈ బుద్ధిహీనులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమి ఆ లక్షణాలు అంటే, వారికి ఎక్కువగా ప్రశ్నలు వేయడం అలవాటు. అంటే ప్రతీది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రశ్నిస్తూ ఉంటారు. రెండవది ఏదంటే సమయము సందర్భము లేకుండా మాట్లాడతారు బుద్ధిహీనులు. వాళ్ళే జ్ఞానులం అనుకుంటారు. అలాంటి లక్షణాలు హేరోదు రాజుకి బాగా ఉన్నాయి. ఎందుకున్నాయని చెప్తున్నానంటే, యేసు ప్రభువు సిలువకి అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయనను మరణానికి అప్పగించాలని మనుషులందరూ సంతోషపడతా ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. అయితే ఈ హేరోదు కంట యేసు ప్రభుని చూసిన వెంటనే చాలా సంతోషం కలిగిందంట. ఎందుకు సంతోషం కలిగిందంటే, ఆయన అనుకుంటున్నాడంట హృదయంలో, ఆయన వస్తే ఒక సూచక క్రియ అడుగుదాం, ఆయన వస్తే ఏదన్నా మహత్కార్యము చేస్తాడేమో చూద్దాము అని హేరోదు యేసు ప్రభుని చూసిన వెంటనే అనుకుంటూ ఉన్నాడంట. అంటే ఈయన బుద్ధిహీనుడని నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు శ్రమల చేత కొట్టబడ్డాడు, మనుషుల చేత గాయపరచబడ్డాడు, మనుషుల చేత తృణీకరింపబడి అందరూ చూడడానికి భయంకరమైన స్థితిలో యేసు ప్రభు ఉంటే, ఈయన ఏం అడగాలనుకుంటున్నాడంట హృదయంలో, నాకొక అద్భుతము చేసి చూపించని అడగాలనుకుంటున్నాడంట. అందుకే ఇందాక చెప్పింది, సమయము సందర్భము లేకుండా బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉంటారు. ఏ సమయంలో ఏది మాట్లాడాలో, ఏ సమయంలో ఏది అడగాలో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియని వారు బుద్ధిహీనులు. యేసు ప్రభు అన్ని గాయాలు ఆ దేహములో కలిగి ఉంటే ఈయన అడగాలనుకుంటున్నాడంట, నాకు ఒక సూచక క్రియ చూపించు అని యేసు ప్రభుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఆయన చుట్టూ ఉన్న మనుషులేమో అల్లరి చేస్తూ ఉంటే, హేరోదు అడుగుతున్న ఏ మాటకు కూడా యేసయ్య సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, బుద్ధిహీనుడు వినగా మాట్లాడకు. ఒకవేళ మాట్లాడితే నీకు కలిగిన జ్ఞానమును, నీవు మాట్లాడే మాటలను ఏం చేస్తాడంట, తృణీకరించి మాట్లాడతాడంట. అందుకే కొంతమంది అంటారు, ఎవరన్నా ఏది మాట్లాడాలో తెలియని వారి పక్కన ఉంటే వీడితోటి ఏది మాట్లాడకూడదురా, ఏది ఎక్కడ ఏం చెబుతాడో తెలియదు, ఎక్కడ ఎలా మాట్లాడతాడో తెలియదు, కాబట్టి వీడుంటే మనం మాట్లాడుకోకూడదని కొంతమంది అనుకుంటారు. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, బుద్ధిహీనుడు వినగా మాట్లాడకు. వారితో మాట్లాడినప్పుడు, వారు వినగా మీరు మాట్లాడినప్పుడు అవి మీ జీవితానికి హాని చేసేవిగా ఉంటాయి, మీ బ్రతుకులను పాడు చేసేవిగా ఉంటాయి. కాబట్టి బుద్ధిహీనుడు వినగా మాట్లాడకు అంటున్నాడు ఆయన. హేరోదు యేసు ప్రభు దృష్టిలో బుద్ధిహీనుడుగానే కనబడ్డాడు. అందుకే ఆయన ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా, ఎంతగా మాట్లాడుతూ ఉన్నా ఆయనకి ఏ సమాధానము చెప్పలేదంట యేసయ్య.
అంతకుముందు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు అడిగిన వాటన్నిటికీ జవాబిచ్చాడు, కానీ హేరోదు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మౌని అయిపోయి ఉన్నాడంట. మరి పిలాతు హేరోదు ఇద్దరు కూడా రాజులే, కానీ హేరోదు దగ్గర మాట్లాడితే ఆ మాటలకి ఆయనకి విలువకి అర్థం ఉండదని యేసు ప్రభు ఏం చేస్తాడంట, మౌని అయి ఉన్నాడంట. ఈరోజు యేసయ్య దగ్గర మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాటిని ముందుగానే మనకి ఏం చెప్తుంటాడు, మన జీవితాలకి మేలుకరమైన జీవితంగా మార్చబడాలి అంటే కొన్ని ఉండాలని వాటిని మనకి తెలియజేస్తూ ఉంటాడు యేసయ్య. ఎందుకంటే ఈ భూమి మీద మనము బ్రతకాలంటే, ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే ముందు వెనక ఆలోచించుకొని అడుగు వేయాలి, ముందు వెనక చూసుకొని మాట్లాడాలి. లేకపోతే వాటి వలన చాలా శ్రమలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారితోటి మనము సహవాసము చేస్తే మన ఆత్మీయ జీవితము పాడైపోయిద్ది, మనకి దేవునికి ఉన్న సంబంధము చెడిపోయిద్ది, మనము దేవునితో గడపాలి అనే సమయాన్ని మనం వృధా చేసుకున్న వారిమిగా ఉంటాం. ఎందుకంటే డబ్బు సంపాదించాలని ఆశ ఉన్న వాళ్ళతోటి సహవాసం చేస్తే వాళ్ళు ఎప్పుడు కూర్చోబెట్టి అయ్యే చెప్తూ ఉంటారు, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. అవి వింటా ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఏమైపోయింది, మైండ్ పాడైపోయింది. లోకంలో కొంతమంది అంటారు 6 నెలలు సహవాసము చేస్తే వీళ్ళు వాళ్ళైపోతారంట, వాళ్ళు వీలైపోతారంట. అలానే మనము కూడా ఎవరితో సహవాసము చేస్తున్నామో, ఎటువంటి మనస్సు ఉన్న వారితోటి సహవాసము చేస్తున్నామో, ఎవరితోటి మనము దూరముగా ఉండాలి అని మనము తెలుసుకోగలుగుతామో, మన ఆత్మీయ జీవితము మనము భద్రపరుచుకునే వారిమిగా ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని మనము సరి చేసుకునే వారిమిగా ఉంటాం. మనము చేస్తున్న క్రియలు దేవునికి మహిమకరంగా ఉండేటట్లు మనము చూసుకుంటూ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి మనుషులతోటి మనం వెళ్తే మనము కూడా ఏమైపోతామంట, ఎదుటి వారి మేలును ఓర్చుకోలేని వారం అవుతూ ఉంటాం. కొంతమంది పెద్దోళ్ళు అంటారు, ఏమంటారంటే 10 మంది కలిసి ఒకరి గురించి వీడు చెడ్డోడురా అంటే ప్రపంచం మొత్తం అదే నమ్మిద్దంట. అంటే మనిషికి ఆలోచించే తత్వము లేకపోతే అలాంటి పరిస్థితులు వస్తాయండి. ఎదుటివారి మేలును మనము ఓర్చుకోగలిగిన స్థితిలో ఉంటే అది యేసయ్య మనస్సై ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య మనస్సు లేని వారు, సీమోను తత్వము కలిగిన వారైతే ఎదుటివారి మేలును ఓర్చుకోలేరు, ఇష్టపడరు కూడా. ఒకరు బాగుపడుతున్నారంటే వారితో సహవాసము చేయడానికైనా, వారితో మాట్లాడడానికైనా, వారితో కలిసి ఉండడానికైనా కూడా ఇష్టపడరు. ఎందుకంటే వారి మేలును మనము ఓర్చుకోలేకపోతున్నాము కాబట్టి వారితో సహవాసము చేయలేని స్థితిలో ఉన్నాము. ఎదుటి వారి మేలును ఓర్చుకోగలిగితే యేసయ్య తత్వము మనలో ఉన్నట్టు. హల్లెలూయా. 3వదిగా బుద్ధిహీనులు వినగా మాట్లాడొద్దు. చాలామంది మనుషులైతే ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కూడా తెలియదు. పెద్దలు అంటారు కదా, గోడలకి చెవులు ఉంటాయని. బుద్ధిహీనులకు అదే పని ఉంటుంది. ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఎవరేమనుకుంటున్నారో విందామని. యేసు ప్రభువుకైతే ఆ తత్వము లేదు కాబట్టి ఎవరి దగ్గర అంటే వారి దగ్గర మాట్లాడడము కానీ, ఎవరి దగ్గరికి వెళ్తే వారికి సమాధానం ఇవ్వడం అనేది కానీ యేసు ప్రభు చేయలేదు. ఒకవేళ యేసు ప్రభు హేరోదు అడిగిన దానికి సమాధానం ఇస్తే హేరోదు అనుకునేవాడు ఇంకొకటి చెయ్యని అడిగేవాడేమో, ఇంకొక అద్భుతము చూపించు అని కోరికల చిట్టా తీసేవాడేమో బయటికి.
యేసు ప్రభు శ్రమ పడుతుంటే ఆ శ్రమని ఈ హేరోదికి కనబడలేదు. ఆయన అనుకుంటున్నాడు, నా హృదయంలో ఉన్న మాటలే ఆయన అడుగుతాను. బుద్ధిహీనులకు కూడా ఈ లక్షణం ఉంటుంది. ఏమిటంటే ఎదుటోళ్ళు ఎలా ఉన్నారని చూసుకోరు. వీళ్ళు ఎలా ఉంటే అలా మాట్లాడేస్తారు. వారు కన్నీళ్ళతో ఉన్నారనుకోండి, దుఃఖంతో ఉన్నారనుకోండి, వీరు పోయి వారి మధ్యలో కూర్చొని నవ్వుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు బాధలో ఉన్నారనుకోండి, వేదనలో ఉన్నారనుకోండి, వీరు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని జోకులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి తత్వం ఉంది హేరోదికి. యేసు ప్రభు ఆ గాయాలతో కనబడితే ఈయనకి బాధ కలగాలి, కానీ ఈయనకేం కలిగిందంట? ఆయనను చూసిన వెంటనే సంతోషం కలిగిందట. అప్పుడు యేసు ప్రభుకి అర్థమైపోయి ఉంటుంది ఈయన మనసు ఏమిటని, ఈయన తత్వము ఎలా ఉంటుందని యేసు ప్రభుకి అర్థమయ్యి హేరోదు దగ్గర ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకుండా, ఆయన అడిగే వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనిగా ఉంటే హేరోదు కోపం వచ్చేసిందంట. బుద్ధిహీనులకి కోపం ఎక్కువ ఉంటుంది, మాట్లాడడము రాదు కాబట్టి దానితో పాటు ఏముంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. హేరోదు అనుకోవచ్చు కదా, ఆయన గాయపరచబడ్డాడు, మనుషులందరూ ఆయన హింసించారు, మాట్లాడలేకపోతున్నాడేమో అనుకోవచ్చు కదా. అది కూడా అనుకోవడం లేదు. అనుకోకుండా ఏం చేస్తుందంట, కోపం వచ్చి ఈయనని పిలాతు దగ్గరకు తీసుకెళ్ళండి, ఈయనకి నాకే సంబంధం లేదు అంటున్నాడు. ఈయనతోటి నాకే సంబంధము లేదు, ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే తీసుకొని ఆయనకి వెళ్ళిపోండి. ఈరోజు మనము మనుషులతో సహవాసము చేస్తున్నామంటే ఆ మనుషుల ద్వారా మనకి శ్రమ రాకుండా మనము చూసుకోగలిగితే మనము జ్ఞానవంతులము. మనము సహవాసము చేస్తున్న వారితోటి మనకి శ్రమ వస్తుందంటే మనము కూడా వారిలాగే బుద్ధిహీనులమని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మనకి మాటలు బోధిస్తూ ఉంది. ఒక మాట కాకపోయినా ఒక మాటైనా వీళ్ళు గుర్తుపెట్టుకొని జీవితాలను మార్చుకుంటారు అని ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తులతోటి సహవాసము చేయకపోవడము అది మన జీవితాలకి ఆశీర్వాదకరము. హల్లెలూయా.